ఒక మిత్రుడు ఇలా రాసుకొచ్చాడు. నా సంతోషం నువ్వు. నా సంతోషాన్ని దూరం చేసినవాడు ఈరోజు నీ ఇంటికి బంధువు, నీ తల్లిదండ్రులకు మిత్రువు. అతను లేనిది మీ జీవితం గడవదు. మీ తల్లిదండ్రుల దగ్గర అతను చాలా మంచివాడయ్యాడు. కానీ సర్వస్వం అనుకున్న నేను ఈరోజు మీ కుటుంబానికి అందరికీ శత్రువునయ్యాను. నీ తల్లి అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం నేను చెప్పగలను. నేను ఏం పాపం చేశాను? నిన్ను ప్రేమించడమే నేను చేసింది పాపమా? నాకు ఇప్పటికీ నీ మీద కోపం లేదు, బాధగానే ఉంది. నేను అంతగా ప్రాధేయపడ్డాను, నీకోసం నా సర్వస్వం వదులుకున్నాను. కానీ నువ్వు ఒక్కరిని వదులుకోలేకపోయావు. నీ తల్లిదండ్రుల కంటే, నీకు ప్రాణంగా ప్రేమించే వాళ్ళకంటే అతను గొప్ప అని మరోసారి రుజువు చేశావు. ఈరోజు అందరి ముందు నేను దోషినయ్యాను. నేను నా గురించి ఎవరికీ చెప్పుకోలేకపోయాను. కానీ ఈరోజు అందరికీ నా గురించి నిజాలు తెలిసాయి. నన్ను ఈరోజు నా కుటుంబం వెలివేసింది. ఎప్పటికీ నేను నా కుటుంబానికి దగ్గరికి కాలేను. నా జీవితం ఉన్నన్నాళ్ళు ఎప్పటికీ నా కుటుంబానికి దగ్గరికి కాలేను. అయిపోయింది. నా జీవిత బంధం మొత్తం దూరం అయిపోయింది. అయినా ఇప్పటికీ నా మనసులో నీ గురించే ఆలోచన, నీ ప్రేమ గురించే ఆరాటం. కానీ నన్ను అర్థం చేసుకోలేకపోయావు అంతే. నా జీవితం ఇలా తయారు కావడానికి ఇద్దరు వ్యక్తులే కారణం. అది ఎవరనేది నీకే తెలుసు. నీకే వదిలేస్తున్నాను. నేను కూడా అందరిలాగే సంతోషంగా, హ్యాపీగా అందరితో బతకాలనుకుంటున్నాను. ఎవరేం చేస్తారు? నా కర్మ, నా రాత అలా ఉన్నప్పుడు నా జీవితం అలానే ఉండని. ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్ను.